యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. మీ అందరినీ 24వ సామాన్య ఆదివారం వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణం నిర్గమాకాండము 32వ అధ్యాయం నుండి గ్రహించబడినది. ఈ పట్టణంలో మనం ఏమి చూడబోతున్నామంటే, ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనకు పాల్పడ్డారు. వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా పోగు చేసి ఒక దూడను తయారు చేశారు. పోత దూడని చేసి విగ్రహారాధన చేస్తున్నారు. యావేకి చాలా కోపం వచ్చింది. ప్రజలందరినీ నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు దైవజనుడైనటువంటి మోషే యావే దగ్గర మొర పెడుతున్నాడు. ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణం దైవజనులందరికీ మోషే వలె ప్రార్థించే సేవకులుగా ఉండాలని బోధిస్తుంది. ఈనాటి రెండో పట్టణం పౌలు తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమని? నేను పాపాత్ములలో ప్రథముడును అంటున్నాడు. తనను తాను తగ్గించుకుంటున్నాడు. నేను ఒకప్పుడు క్రీస్తును హింసించాను, అవమానించాను, ఇవన్నీ తెలియక చేశాను. కానీ ఇప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను. నేను పాపాత్ములలో ప్రథముడిని. ఐఎమ్ ద ఫస్ట్ అమాంగ్ ద సిన్నర్స్. కానీ నన్ను దేవుడు ఒక ఉదాహరణగా ఉంచాడు. ప్రజలందరూ కొన్నిసార్లు తెలుసో తెలియక తప్పు చేసినప్పటికీ ఇప్పుడైనా మారు మనసు పొందండి అని పౌలు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి ఈనాటి సువిశేషం లూకా శుభవార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు 3 ఉపమానాలు ఈనాటి సువిశేషంలో మనం ఆలకించబోతున్నాం. ప్రియులారా, మొట్టమొదటిది త్రోవ తప్పిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణెం, మూడవది తప్పిపోయిన కుమారుడు. ప్రియులారా, లూకా సువార్తలో చాలా అధ్యాయాలు ఉన్నాయి. సుమారు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? లూకా సువార్తలో సుమారు 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు. ఈ 24 అధ్యాయాలన్నిటిలో అతి ముఖ్యమైన అధ్యాయం ఏంటంటే 15వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఒకవేళ పరిశుద్ధ గ్రంథం అంతా తగలబడిపోయినా మీకు గనక లూకా శుభవార్త 15వ అధ్యాయం ఉన్నట్లయితే మీ దగ్గర బైబిల్ అంతా ఉన్నట్లే అన్నారు. మరో మాటలో చెప్పాలంటే ప్రియులారా, ఈ యొక్క లూకా శుభవార్త 15వ అధ్యాయము లూకా శుభవార్త మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది, హృదయము లాంటిది. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్ ఈజ్ ద 15th చాప్టర్, ద త్రోవ తప్పిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న నాణెం. ఇప్పుడు మనం పాయింట్ బై పాయింట్ మొదటి పట్టణాన్ని పరిశీలిద్దాం. ప్రియులారా, నేను చెప్పినట్లుగా మొదటి పట్టణంలో మోషే యావేకి మొరపెడుతూ ఉన్నాడు. యావేకి కోపం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకని? వాళ్ళు మతభ్రష్టులయ్యారు. ఒక దూడను తయారు చేశారు. ఏమంటున్నారు? నిర్గమాకాండము 32వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞను మీరిరి, పోత దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మేము తోడుకొని వచ్చిన దేవరా ఇతడే అని పలికిరి. ఇలా ప్రజలు మర్చిపోయారు. చాలామంది ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలే కాదు, మనము కూడా దేవుడు ఎన్ని మేలులు చేసినా కొన్నిసార్లు మర్చిపోతాం. చేసిన మేలులు మర్చిపోయి ఇంకా చాలా పిచ్చ చేష్టలు చేస్తూ ఉంటాం, తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి యావేకి కోపం వచ్చింది. చూడండి, యావే ప్రభు ఏమంటున్నారు? ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తల బిరుసు ఎక్కువ. హెడ్ స్ట్రాంగ్ ఫెలోస్, వీళ్ళకి తల బిరుసు ఎక్కువ అని యావే ప్రభు అని మోషేతో అంటున్నాడు. మోషే, నువ్వు నాకు అడ్డు రావద్దు, నా కోపము గనగన మండి వారిని బుగ్గు చేయను.
కానీ నీ నుండి నేను ఒక మహాజాతిని పుట్టింతును అని. సరే, యావేకి చాలా కోపం వచ్చేసింది దేవుడికి. ప్రజలు చేసిన తప్పుకి వారిని శిక్షించాలని యావే ప్రభు మరి ఇలా తలంచుచుండగా దైవజనుడైనటువంటి మోషే ప్రియులారా ఏం చేస్తున్నాడో చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో మోషే ఏమంటున్నాడు, అండర్లైన్ చేసుకోండి. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు నీ కోపాగ్నిని ఈ ప్రజల మీద రగులుకొననేలా, నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? అయ్యా కనికరం చూపించు తండ్రి, వారిని మన్నించు అని మోషే మొరపెడుతున్నాడు. నాకు ఇక్కడ మోషేలో నచ్చింది ఏంటంటే ప్రియులారా, ప్రతి దైవజనుడు ఎలా ఉండాలి, యావేకి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజులు ఎలా ఉందంటే దేవుడు కనికరించినా దైవ సేవకుడు మాత్రం కనికరించట్లేదు. ఇక్కడ యావేకి కోపం వస్తే మోషే మొరపెడుతున్నాడు, అయ్యా ఆ ప్రజల్ని క్షమించు, వారు తెలుసో తెలియకో తప్పు చేశారు, కానీ నీవు ఆ ప్రజల్ని ఇదిగో ఐగుప్తు నుండి తీసుకొచ్చావు కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబులు వాళ్ళకు వాగ్దానం చేశావు కదయ్యా, ఈ సంతతిని అభివృద్ధి చేస్తా అన్నావు కదా తండ్రి, మరి ఎందుకని ఆ ప్రజల్ని నువ్వు ఈరోజు శిక్షించాలనుకుంటున్నావు, నీ వాగ్దానాలను మర్చిపోయావా తండ్రి అని మోషే యావేతో మాట్లాడుతున్నాడు, యావేకి మొరపెడుతున్నాడు. యావే యొక్క ఆ యొక్క కోపాగ్ని నుండి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న దైవజనులారా, మీ సంఘం కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? లేకపోతే మీ సంఘంలో ఒకవేళ చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారా, వారిని అవమానిస్తున్నారా, వారిని దూషిస్తున్నారా, లేక మోషే ప్రవక్త వలె మొరపెడుతున్నారా? యావేకి మొరపెట్టాడు, తండ్రి వీరి తప్పును నువ్వు దయచేసి క్షమించు ప్రభువా అని యావేకి మొరపెడుతున్నాడు. ప్రియులారా, మై ప్రేయర్ టుడే ఈస్ దట్ ఆల్ ద messengers of God, all the pastors, all the priests, we should follow the example of Moses. We should pray for the people, or we should pray to God that the wrath of God may not fall upon the people. Let us take Moses as an example. ఇది నాటి మొదటి పట్టణం మనకు తెలియపరుస్తుంది. యావే అంటున్నాడు చూడండి, ఈ ప్రజలకు తల బిరుసు ఎక్కువ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలామంది ప్రజల్లో తలబిరుసు ఎక్కువ. ప్రజలే కాదు, దైవజనులు కూడా తలబిరుసు ఎక్కువ. మనలో అహంకారం ఉండకూడదు ప్రియులారా. అహంకారం ఉంటే మన జీవితం సర్వనాశనం అవుతుంది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. నీ పతనానికి ముందు గర్వం, అహంకారం ఉంటుంది. దైవజనులైనా సామాన్య ప్రజలైనా మనలో తలబిరుసుగానే ఉంటే తీసేసుకోండి. దీనత్వము కలిగి ఉండండి. మోషే వలె తగ్గి దేవుడి దగ్గర మొరపెట్టండి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు ప్రియులారా, అంత గొప్పవాడు పౌలు గారు, కానీ ఎంత తగ్గించుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 13వ వచనం మీ కొరకు చదువుతాను. పూర్వము నేను ఆయనను దూషించి హింసించి అవమానించినను అది తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నేను పూర్వము క్రీస్తుని హింసించాను, క్రైస్తవులను అవమానించాను, చంపాను. ఇదిగో కానీ ఇవన్నీ నేను తెలియక చేశాను. నేను ఏదో నమ్మాను, ఏదో తప్పుడు బోధ నమ్మాను, క్రీస్తుని నేను తెలుసుకోలేకపోయాను. కాబట్టి నేను ఏం చేశాను, ఇదిగో నేను ఆయనను దూషించి హింసించి అవమానించినను అది తెలియక అవిశ్వాసం వలన చేశాను, కాబట్టి నాకు దేవుని దయ నాకు లభించిందని చెబుతూ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఆయన పాపాత్మలను రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు, ఆయన నమ్మదగినవాడు, సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త ఏంటంటే క్రీస్తు మనందరి రక్షకుడు అని పొగుడుతూ
ఆయన అంటున్నాడు, నేను పాపాత్ములలో ప్రథముడను. ఎవరంటారు ప్రియులారు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు, నేను పాపాత్ములలో ప్రథముడును. ఐఎమ్ ద ఫస్ట్ అమాంగ్ ద సిన్నర్స్. అంటే తనలో ఉన్నటువంటి అహాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. తాను ఎంతో గొప్పవాడైనా, క్రీస్తు కొరకు ఎంత సేవ చేసినా అంతా మర్చిపోయి ఒకప్పుడు నేను పాపాత్ముడిని, నేను పాపాత్ములలో ప్రథముడును అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఎంతమంది ఈ రోజుల్లో వారు పాపాత్ములను అంగీకరించగలరా? మనలో చాలామంది నేను తప్ప అందరు చెడ్డోళ్ళు అనుకుంటారు, నేనే గ్రేట్ అనుకుంటారు, నేనే గొప్ప అనుకుంటారు, నేనే భక్తుణ్ణి, నేనే బోధకుణ్ణి, నేనే పాటలు పాడేవాడిని, ఎవరి కాళ్ళ ఎవరి డబ్బాలు కొట్టుకుంటారు. కానీ పౌలు గారిలాగా తగ్గి నేను కూడా పాపాత్ముణ్ణి, నాలో కూడా తప్పులు ఉన్నాయి, నేను కూడా నా జీవితాన్ని బాగు చేసుకోవాలని చాలా తక్కువ మంది ప్రియులారా పౌలు గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. నేను పాపాత్ములలో ప్రథముడును అంటున్నాడు. తర్వాత చివరికి ఆయన ఏమంటున్నాడు? అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండుటకే ప్రధాన పాపి అయిన నా యందు ఆయన ఇట్లు చేశాను. నేను అందరికీ ఆదర్శంగా ఉండటానికి దేవుడు నాకు అలా చేశాడు అని పౌలు గారు అంటున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు అనుకోవాలి, పౌలు గారే కాదు, నేను కూడా పాపాత్ములలో ప్రథముడని. పౌలు గారు తప్పు చేశాడు, తెలియక చేశాడు, అవిశ్వాసంతో చేశాడు. కానీ మనకు తెలుసు, మన విశ్వాసములో పెంపొందించబడ్డాం. వి ఆర్ బ్రాట్ అప్ ఇన్ ఫెయిత్ అండ్ వి నో ద థింగ్స్. వీ షుడ్ బీ కేర్ఫుల్ బట్ హ్యావ్ ద హ్యూమిలిటీ టు సే ఐ ఆమ్ ద ఫస్ట్ అమాంగ్ ద సిన్నర్స్. ఇది పౌలు గారిలో మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఇప్పుడు మనం ఈనాటి సువిశేషంకి వద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ గాస్పల్ ఆఫ్ సెయింట్ లూక్. లూక్స్ గాస్పల్ చాప్టర్ 15 ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ గాస్పల్. ఆ సువిశేషంలోకి ఉన్నటువంటి అంత అర్థం, పరమార్థం అంతా ఈ అధ్యాయంలో లిఖించబడి ఉన్నది. మొదటిది త్రోవ తప్పిన గొర్రె. అసలు ఎందుకు చెప్పారు ప్రభు ఈ ఉపమానం అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అక్కడ కొంతమంది సుంకరులు 15వ అధ్యాయం మీ కొరకు చదువుతాను. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. యేసయ్య వాక్యం వింటాకి అందరూ వస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు ఒక యేసు ప్రభు మీద ఒక బ్రాండ్, ఆయన్ని ఏమంటున్నారు, ఆయనలో ఒక తప్పును కనుక్కోవాలని ఏమంటున్నారు? ఇతడు పాపులను చేరదీచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. ఎప్పుడు ఏదో ఒక తప్పు, ఏదో ఒక నేరం మంచోళ్ళ మీద వేయాలని సమాజం చూస్తూనే ఉంటుంది. ఈ సమాజం మంచోడిని బ్రతకనీయదు. ఏదో ఒక తప్పేసి, ఏదో ఒక బ్రాండ్ ఆయన మీద గుద్ది, ఇతడు ఈ ఫలానోడు, ఇతడు మంచోడు కాదు అని సమాజం ఎప్పుడు నీతిమంతుల మీద అనేక అబండాలు, అనేక అబద్ధాలు, అనేక నేరాలు, ఘోరాలు మోపి వాళ్ళు ఏదో తప్పు చేశారని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యేసు ప్రభుకి అదే జరిగింది. వారికి కనువిప్పు కలగటానికి యేసయ్య ఒక కథ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఈ యజమానుడు ఏం చేస్తున్నాడు, ఆ కాపరి ఏం చేస్తున్నాడు, 99ని వదిలేస్తున్నాడు. తప్పిపోయిన దానిని వెదుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని లెక్కలు వేరు. గాడ్స్ లాజిక్ ఈస్ డిఫరెంట్. మన సామాన్య మనసుతో ఆలోచిస్తే ఏంటి ఈ పిచ్చ కాపరా ఏంటి, 1 ఎక్కువ 99 ఎక్కువ, 99ని ఎవడు వదిలిపెడతాడు, ఎవరు వదిలిపెడతారు? ఉన్న కనీసం సరే 1 పోతే పోయింది, అమ్మాయ కనీసం 99 అన్నా ఉంది,
ఏ పులో ఏదో తోడేలో వచ్చి తినేసి ఉంటుందేమో, కనీసం ఇప్పుడైనా నేను జాగ్రత్తగా ఉంటాను, ఈ 99 చూసుకుంటాను అనుకోవాలి కదా. ప్రియులారా, దేవుని ప్రేమ పిచ్చి ప్రేమ. ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ అమూల్యమైనది. ఆయన ప్రేమ లోతైనది. ప్రియులారా, ఆయనకి ప్రతి ఒక్కరూ కావాలి. చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి, గ్రుడ్డివాడు కావాలి, కుంటివాడు కావాలి, దరిద్రుడు కావాలి, సంపన్నుడు కావాలి. ఆయనకు అందరూ కావాలి. ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్. ప్రతి ఒక్కరూ దేవునికి ముఖ్యులే. ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేరు ప్రియులారా. అందుకే దేవుడికి ఆ తప్పిపోయిన గొర్రెతో కూడా పని ఉంది. అందుకే ఆయన వెదుగుతున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. మీ ఇంట్లో పొలుగు ఉంది, పార ఉంది, కత్తి ఉంది, కత్తెర ఉంది, కానీ సూది లేదు. సరేలే, గెడ్డ పొలుగు ఉంది కదా, కత్తిపీట ఉంది కదా, కత్తెర ఉంది కదా అని సూది చేసే పనిని గెడ్డ పొలుగు చేయగలదా? చేయలేదు. సూది పని సూదే చేయాలి, గెడ్డ పొలుగు పని గెడ్డ పొలుగే చేయాలి, పార పని పారే చేయాలి. మనందరం కూడా ప్రియులారా, దేవుడు మనందరిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఒక పని కోసం సృష్టించాడు. ఆ పని నువ్వే చేయగలవు, వేరే వాళ్ళు చేయలేరు. వేరే వాళ్ళు ప్రయత్నిస్తారు చేయడానికి, కానీ నువ్వు చేసినంతగా చేయలేరు. God has given each one of us different gifts, graces, blessings, so that we can do something to the society. మనం సమాజానికి ఏదో ఒకటి మంచి చేయాలని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క గొప్ప గొప్ప హాబీస్, గొప్ప గొప్ప అలవాట్లు, గొప్ప గొప్ప టాలెంట్స్, తలంతులు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నీ కోసం కాదు, సమాజానికి వాడబడటానికి. ఆ 100వ గొర్రె తప్పిపోయింది కదా, అంటే ఎవరు? గొర్రెలంటే ఎవరు కదా, మనమే. ఉదాహరణకి ఆ 100వ వ్యక్తి తప్పిపోయాడు. సరే, పోతే పోయాడని దేవుడు అనుకోవట్లా, ఆయన కూడా ఎదుగుతున్నాడు. ఆయనతో కూడా దేవుడికి పని ఉంది. హీఈస్ ఆల్సో గ్రేట్. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను అంత గొప్పని కాదు, లేకపోతే ఐఎమ్ వెరీ పూర్ ఇన్ దిస్, నేను అందంగా లేను, నాకు సరిగ్గా బుద్ధి లేదు, నాకు మెమరీ పవర్ లేదు, లేకపోతే ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ యూజ్లెస్, నేను దేనికి పనికిరాను అని మీలో కొంతమంది అనుకోవచ్చు. నో, యు ఆర్ ఇంపార్టెంట్ టు యువర్ గాడ్. నీ దేవునికి నువ్వు ముఖ్యం. సమాజం నిన్ను యూజ్లెస్ ఫెలోగా చూడొచ్చు, సమాజం నిన్ను పనికిరాని దానిగా చూడొచ్చు, సమాజం నిన్ను వేస్ట్గా చూడొచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు ముఖ్యం. ఆయన నీ కొరకు ఎదుగుతున్నాడు, ఆయన నీ తలుపు తడుతున్నాడు. గాడ్ వాంట్స్ యూ. 100 మంది నిన్ను చీయన్నా, 100 మంది నిన్ను వదిలిపెట్టినా, నీ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ఇంపార్టెంట్ టు యువర్ గాడ్. ఆయన నీ కొరకు వెతుకుతాడు ప్రియులారా. నువ్వు దేవునికి అమూల్యమైన దానవు. కాబట్టి దయచేసి ఎవరు కూడా, ఎందుకు కొంతమంది సూయిసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? బికాజ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. నువ్వు అనుకుంటున్నావు, నేను వేస్ట్, నేను ఈ సమాజానికి పనికిరాను, లేకపోతే ఐఎమ్ యూజ్లెస్ ఫెలో. నో, ఈ ఆలోచనలు తీసేసేయండి. ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో మీ అందరినీ నేను హెచ్చరిస్తున్నాను, లేకపోతే మీ అందరికి నేను సజెస్ట్ చేస్తున్నాను. యు ఆర్ ప్రెషియస్ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి అమూల్యమైన దానవు. నువ్వు త్రోవ తప్పిన గొర్రె కావచ్చు, గొర్రె పిల్లవు కావచ్చు, కానీ దేవుడు నీ కొరకు ఎదుగుతున్నాడు బిడ్డ. దేవుడు నీ కొరకు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వింటాక నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ప్రియులారు, ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల వెతకట్లా, గొర్రెల కాపరే వెతుకుతున్నాడు. గాడ్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్. దేవుడే మొదటి స్టెప్ తీసుకుంటున్నాడు.
నువ్వు ఎటు తప్పిపోయినా, ఎటు పారిపోయినా, ఎక్కడ కంపల్లో లేకపోతే పొలాల్లో పొదల్లో చిక్కుకొని పోయినా, సైతాను తంత్రోపాయాల్లో పడిపోయినా, నీ కొమ్ములు ఎక్కడైనా ఇరుక్కొని పోయినా, నువ్వు శోధనలో వేదనలో పడిపోయి ఉన్నా నీ దేవుడు వెదుగుతున్నాడు. గాడ్ ఈజ్ టేకింగ్ ద ఇనిషియేటివ్. గాడ్ ఈజ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. హీ ఈజ్ సర్చింగ్ ఫర్ యూ. సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ యూ. చివరికి ప్రియులారా, ఆయన ఆ గొర్రెపిల్ల దొరికినప్పుడు కాపరి భుజాల మీద వేసుకుంటున్నాడు, అందరిని పిలుస్తున్నాడు, సంతోషంగా ఆనందంగా వారందరితో తప్పిపోయిన నా గొర్రె దొరికిందని సంతోషిస్తున్నాడు. చివరికి ప్రభు ఏం చెప్పారంటే, పశ్చాత్తాపం కలిగినట్టు ఒక్కడైనా దేవుడికి చాలు. పశ్చాత్తాపం లేని 99 మంది కంటే, పరిసయ్యుల కంటే, పశ్చాత్తాపం లేని 99 మంది పరిసయ్యుల కంటే పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని పౌలు గారిలాగా నేను పాపాత్ములలో ప్రథముడని తప్పు తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చిన ఆ ఒక్కడి నిమిత్తం పరలోకంలో ఎక్కువ సంతోషంగా ఉంటుంది. దేవుడికి కావలసింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. గాడ్ వాంట్స్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. అంటే ఏదో వందల్లో వేలల్లో అది కాదు. ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా దేవుని తెలుసుకొని పశ్చాత్తాపడితే దేవునికి అది గొప్పే. తర్వాత పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్తున్నారు. ఆమె పేద స్త్రీ, చాలా వెరీ పూర్ లేడీ. చాలా అనుకుంటే చాలా 10 వెండి నాణేలే పాపం అనుకున్నాయి. వాటిలో ఒకటి పోయింది. పేదాం కాబట్టి సరే పోతే పోయింది అనుకోవట్లా. వెదుగుతుంది, దీపం వెలిగించింది, ఇల్లు ఉడ్చింది, పట్టుదలతో వెతికింది. దొరికిన తర్వాత ఎంతో సంతోషపడుతుంది. సో దొరికిన దాని గురించి సంతోషపడుతున్నారంటే ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ గురించి దేవుడు సంతోషపడతాడు. చివరిగా ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు. చాలాసార్లు విని ఉంటారు కదా, 2 కుమారులు తండ్రికి. చిన్నోడు దుడుకు చిన్నవాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయండి, ఎందుకు నాన్న ఉండునా. అసలు మీకు విషయం ఏంటంటే, తండ్రి బ్రతుకుండగా ఆస్తిని పంచే ఆనవాయితీ ఇశ్రాయేలు ప్రజలకి లేదు. ఆస్తి ఎప్పుడు పంచుతారంటే తండ్రి చచ్చిపోయినప్పుడు పంచుతారు. మరి తండ్రి బ్రతుకుండగానే నా ఆస్తి నాకు ఇవ్వు అంటే, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే మానసికంగా తండ్రిని చంపేస్తున్నాడు. హీస్ కిల్లింగ్ హిస్ ఫాదర్. హౌ? మెంటల్లీ, సైకలాజికలీ, గోయింగ్ అగెయిన్స్ట్ ద ట్రెడిషన్. తండ్రి దగ్గర ఎందుకు తండ్రి దగ్గర ఉండనట్టున్నాడు? తండ్రి దగ్గర ఉంటే పిచ్చి పిచ్చి పనులు చేయలేడు. తండ్రి ఉంటే భోగభాగ్యాలు విలాసాలతో ధనాన్ని వృధా చేయలేడు. తండ్రి దగ్గర ఉంటే వేశ్యలతో తప్పు చేయలేడు. కాబట్టి తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యువకులారా, మీరు కూడా తల్లిదండ్రులకి దగ్గర అవుతున్నారా, దూరం అవుతున్నారా? కొంతమంది మీ తల్లిదండ్రులను శత్రువులుగా చూస్తున్నారు. ఎందుకు శత్రువులుగా చూస్తున్నారు? ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిచేస్తున్నారు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నారు. మీరు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆపుతున్నారు. కాబట్టి మీకు కోపం వస్తుంది. మీ తల్లిదండ్రులు మీరు శత్రువులుగా చూస్తున్నారు. ఈ తప్పిపోయిన కుమారుల్లాగా తండ్రి దగ్గర నుండి దూరముగా వెళుతున్నాడు, దేవుని దగ్గర నుండి దూరంగా వెళుతున్నాడు. సరే వెళ్ళాడు, బాగుపడ్డాడా? లేదు. ఆస్తంతా పోయింది, తింటాకి తిండి లేదు, ఫ్రెండ్స్ లేరు. చివరికి పరిస్థితి ఏమొచ్చింది? పందులు తినే పొట్టు కోసం కూడా పందులతో కొట్టుకోవాల్సి వచ్చింది. పందులు ఈయన పోటీ పడి పొట్టు తినాల్సి వచ్చింది. ఎంత దుస్థితి! యోధా సాంప్రదాయంలో పంది అంటే అన్నిటికంటే నీచమైన జీవి. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అంత దుస్థితి. పందులు తినే పొట్టుతో
ఈయన బతకాలనుకుంటున్నాడంటే ఎంత దిగజారిపోయాడు జీవితం చూడండి ప్రియులారా. సరే, అయితే ఇతనిలో గొప్పతనం ఏంటంటే తప్పు తెలుసుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, పశ్చాత్తాపడతాను, తండ్రి నీకు నువ్వు దేవునికి విరుద్ధంగా తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను నీ కొడుకును అనిపించుకోనయ్యా, నీ దగ్గర అనేక మంది బానిసలు ఉన్నారు, వాళ్ళు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, వాళ్ళకు భోజనం పెట్టినట్టే నన్ను కూడా ఒక బానిసగా ఒక వర్కర్గా నన్ను ట్రీట్ చేయండి అని అంటానని వెళ్ళాడు. పశ్చాత్తాపడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు చూసావా ప్రియులారా? తండ్రి ఆగట్లా, నా కొడుకు అది చెప్పాలి, ఇది చెప్పాలి, తప్పు తెలుసుకున్నానని చెప్పాలి, చెంపలు వేసుకోవాలి, మొహాలు దండ వేయాలి, ఏయని అనుకోవట్లా. తండ్రి ఎంతో సంతోషంగా ఆనందంగా కుమారుడి దగ్గరికి వచ్చి కుమారుడిని కౌగలించుకుంటున్నాడు, కుమారుడికి మంచి వస్త్రాలు ఇస్తున్నాడు, వేలికి ఉంగరం పెడుతున్నాడు, కాళ్ళకు చెప్పులు దొరుకుతున్నాడు, క్రోవిన కోడి దూడను ఒకటి కోయించి మనందరం పండగ చేసుకుందాం అంటాడు. అక్కడ తండ్రి ఆస్తి నష్టాన్ని చూడట్లేదు, లేకపోతే కొడుకు నేను బ్రతికుండగానే మానసికంగా నన్ను చంపేశాడు అని కొడుకు మీద రివెంజ్ తీసుకోవట్లేదు, కొడుకు మీద కక్ష సాధించట్లేదు, కొడుకు మీద పగ సాధించట్లేదు. కానీ ప్రేమతో కొడుకుని గెలుచుకుంటున్నాడు. ఆయన చూసింది ఒకే ఒకటి, నా కొడుకు మరణించాడు ఒకప్పుడు, మళ్ళీ జీవముతో నా చెంతకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరణించడం అంటే ఇక ఆధ్యాత్మికంగా చనిపోయాడు, సైతానుకు దగ్గరయ్యాడు. ఇదిగో వేశ్యలతో, విందులతో, వినోదాలతో సర్వాన్ని దుర్వినియోగం చేశాడు. తండ్రి దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళాడు. కానీ ఆ తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, నా చెంతకు తిరిగి వచ్చాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ త్రోవ తప్పిన కుమారుడు ఎవరో కాదు, నువ్వు నేను. మనం అనేకసార్లు దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాం. ఆ కుమారుడు కనుక తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం కూడా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం, తిరుసభ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం, గుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం, విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం, అదుపు ఆజ్ఞ లేకుండా జీవిస్తున్నాం. ఇది సమయం. కమ్ బ్యాక్, తిరిగి రండి. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. ఆ మనిషి ఎవరో కాదు, నేనే. తప్పిపోయిన కుమారుడు నువ్వు నేనే. మనం దేవుడిని దూరంగా వెళ్ళిపోయాం, ఆ త్రోవ తప్పిన గొర్రెపిల్ల నువ్వు నేనే. ఆ నాణ్యం పోయిన నాణ్యం నువ్వు నేనే. నీ దేవుడు నీ కొరకు వెదుగుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? తప్పు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడికి జనాభా 99 అవసరం లేదు, పశ్చాత్తాపపడే ఒక్కడ కావాలి. పౌలు గారులాగా నేను పాపాత్ములలో ప్రథమును అన్నట్టుగా, ప్రార్థించే మోషేలాగా, ప్రజల కొరకు మనవి చేసే దైవ సేవకుడిలాగా నువ్వు ఉండగలవా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మనందరిని బాధించే విషయం ఏంటంటే, పెద్ద కొడుకు ఉన్నాడు. సరే, పెద్ద కొడుకు సంతోషపడుతున్నాడా? తండ్రిలాగా సంతోషపడుతున్నాడా? లేదు. ఈర్ష్యపడుతున్నాడు, అసూయపడుతున్నాడు. ఎందుకు మా నాన్న ఇంత పండగ చేస్తున్నాడు? వాడు ఆయన గొప్ప పనులు చేశాడా? నా తమ్ముడు వేశ్యలతో, విందులు, వినోదాలతో మొత్తాన్ని దుర్వినియోగం చేస్తే మళ్ళా ఆయనకి ఈయన మళ్ళా విందు చేస్తున్నాడని తండ్రినే తప్పు పట్టుకుంటున్నాడు. కానీ తండ్రి మనసు వేరు, దేవుడు మనసు వేరు. ద లాజిక్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు చూసే చూపు వేరు, దేవుడు చూసే ఆలోచన, దేవుడు థింక్ చేసే విధానం వేరు. కానీ ఈ పెద్ద కుమారుల్లో ఏంటంటే అసూయ ఉంది, కోపం ఉంది. తర్వాత ఈయన ఏంటంటే తండ్రి దగ్గరే ఉంటున్నాడు, కానీ ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని, సాన్నిధ్యాన్ని ఆనందించలేకపోతున్నాడు.
తండ్రి అన్నాడు, తండ్రి నువ్వు ఎప్పుడైనా నాకు ఒక మేకపిల్ల కానీ లేదా ఒక చిన్న మేకపిల్లనైనా నేను నా ఫ్రెండ్స్తో తింటాకి కోసుకొని తింటాకి ఇచ్చావా అని తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. కానీ తండ్రి ఏమన్నాడు, నాయనా నువ్వు ఇప్పుడు దాకా నా దగ్గరే ఉన్నావు, నాదంతా నీదే కదరా. మరి కొడుకు అలా ఫీల్ అవుతున్నాడా? పెద్ద కొడుకు తానే తండ్రి దగ్గర ఉన్నా తండ్రికి దూరంగా ఉంటున్నాడు. రోజు గుడికి వెళ్ళినా దేవుడికి దూరంగా ఉంటున్నావేమో, రోజు ప్రార్థించినా పాటలు పాడినా దేవునికి దూరంగా ఉంటున్నావేమో. నీ మనస్సు నీ హృదయం దేవునితో ఒకటవ్వాలి. ఒకళ్ళు అడిగారు, చెరువులో ఉన్న చేప పిల్లకి జిడ్డు ఉంటుందా ఉండదా? అదేం ప్రశ్న అండి, ప్రతి చేపకి జిడ్డు ఉంటుంది కదా చెరువులో. కానీ చేప ఉండేది నీళ్ళల్లోనే కదా. రోజు నీళ్ళల్లో తిరిగినా ఇంకా జిడ్డు ఉంది చేపకి. కొంతమందికి దైవజనులకు కానీ విశ్వాసులు కానీ ఈ పెద్ద కొడుకులాగా తండ్రి దగ్గర ఉన్నా వారికి ఇంకా శుభ్రత కావాలి, ఇంకా పవిత్రత కావాలి. అక్కడ ఉంటున్నారు కానీ హోల్ హార్టెడ్గా వాళ్ళు ఉండట్లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరందరూ మొదటి పట్టణంలో మోషేని ఆదర్శంగా తీసుకోండి. మోషే మొర పెడుతున్నాడు. ప్రతి దైవజనుడు, ప్రతి ఫాదరు మీ సంఘం కొరకు మొర పెట్టండి. ప్రజలను తిట్టొద్దు, ప్రజలను అవమానించొద్దు, ప్రజల్ని చిన్నచూపు చూడొద్దు. మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళు ఏం కాదు. వీఆర్ ఆల్ సర్వెంట్స్. మనం సేవకులు. ప్రజలను సేవించడానికి వచ్చాం, దేవుని సేవించడానికి, ప్రజలను సేవించడానికి మనం వచ్చాం. కానీ మన స్థాయిని మర్చిపోయి అనవసరంగా అహంకారాన్ని ప్రదర్శించి ప్రజల్ని బాధ పెట్టద్దు. మోషేలాగా మొరపెట్టండి, ప్రజల కొరకు ప్రార్థించండి. పౌలు గారిలో నేను పాపాత్మలో ప్రథమును, ఒకప్పుడు తెలుసో తెలియకో తప్పు చేశా, కానీ తప్పు తెలుసుకున్నాడు, దేవుడి కోసం ప్రాణం అర్పించాడు, తను తగ్గించుకుంటున్నాడు. ఫస్ట్ అమాంగ్ ద సిన్నర్స్ ఐఎమ్ సిన్నర్ అన్నాడు. మన ఎమెరిటస్ పాప్ ఫ్రాన్సిస్ గారిని ఒక జర్నలిస్ట్ అడిగాడు, హోలీ ఫాదర్ ప్లీజ్ టెల్ us హూ ఆర్ యూ. తండ్రి గారండి, పోపు గారండి, మీరెవరో మాకు తెలియపరచగలరా అంటే ఆయన నోరు తెరంగానే అన్నాడు, నేను కూడా ఒక పాపాత్ముడిని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. హోలీ ఫాదర్ అంటాం కదా, నేను కూడా పాపాత్ముడిని, అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే దేవుని ఎదుట అందరూ పాపాత్ముడు. ప్రభువు శిలువ కింద ఉన్న ప్రతి ఒక్కరూ పాపాత్ముడే. దేవుడు ఒక్కడే పవిత్రుడు. కానీ నేను పాపాత్ములను గ్రహించుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. తప్పిపోయిన కుమారులాగా ఉంటే దేవుడి చెంతకు వద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ దిస్ మెసేజ్. మీలో ఎవరైనా ఈ వర్తమానాలు సందేశాలు ఎక్కువగా వినాలంటే సబ్స్క్రైబ్ చేయని వారు వీలుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ కాపాడి దీవించుదురుగాక. ఆమేన్.